ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి అనుదిన బైబిల్ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 12 నుంచి 19 వచనాలు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి మనము 12 నుండి 15 వచనాలు మనం చదువుకుందాము. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. ప్రియులారా, నేటి లేఖన భాగమును ఉద్దేశించి మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశం పేరు పునరుత్థానం లేకపోతే. పునరుత్థానం లేకపోతే. ఈ యొక్క లేఖన భాగమును అనగా 12 నుంచి 19 వచనాలు పూర్తిగా మనం చదివి మనము ఆలోచన చేస్తే గ్రహించే విషయం ఏంటంటే, మనము క్రీస్తుతో కూడా పునరుత్థానం అయ్యామని, పునరుత్థానం లేకుండా సువార్త అనేది ఉండదని పౌలు చెబుతున్నటువంటి సంగతిని మనం ఆలోచన చేసి గ్రహించవచ్చు. క్రీస్తు పునరుత్థానాన్ని నమ్ముతూ మృతుల పునరుత్థానాన్ని తిరస్కరించడం పరస్పర విరుద్ధమని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. అనగా క్రీస్తు పునరుత్థానం నిజమైతే విశ్వాసులు కూడా పునరుత్థానం అవుతారనేది కూడా నిజం అవుతుంది లేదా నిజం కావాలి అని ఈ యొక్క లేఖన భాగంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఒకవేళ పునరుత్థానమే సాధ్యం కాకపోతే క్రీస్తు కూడా పునరుత్థానమై ఉండడని పౌలు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనివల్ల విశ్వాసము మరియు సువార్త కూడా నిరర్ధకమవుతాయని, అలాగే అపోస్తలులు అబద్ధ సాక్షులుగా మిగిలిపోతారని, అబద్ధ సాక్షులుగా ఉంటారని చెబుతూ ఉన్నాడు. అంతకు మించి పాపులకు విమోచన కలగదని మరియు క్రీస్తు నందు నిరీక్షణ కలిగి చనిపోయిన వారు నశించిపోతారని కూడా పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పునరుత్థానమే లేకపోతే క్రైస్తవులంతా కూడా జాలి పడదగిన వారని మరి ఇంకెవరు కాదని ఈ యొక్క లేఖన భాగంలో నుండి పౌలు గారు చెప్తున్నటువంటి సారాంశాన్ని మనము తెలుసుకోవచ్చు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి దేవుడు ఎవరు అని గనక ఆలోచన చేస్తే, ఈ యొక్క లేఖన భాగంలో దేవుడు క్రీస్తును మృతులలో నుండి లేపాడు. దేవుడు క్రీస్తును మృతులలో నుండి లేపాడు. జీవాన్ని సృష్టించిన వాడుగా ప్రాణాన్ని తీసివేయడానికి మరియు దాన్ని తిరిగి ప్రసాదించడానికి ఆయనకు సహజంగానే అధికారం ఉంది. పాపం వల్ల మృతులైన మనలను తిరిగి బ్రతికించడం కొరకు దేవుడు మన కొరకు క్రీస్తును పంపి ఆయనను పునరుత్థానం చేశాడు. ఈ సత్యాన్ని తిరస్కరించడం అంటే మన విశ్వాసపు మూల స్తంభాన్ని తిరస్కరించడమే. కనుక దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠంను బట్టి మనము యేసుక్రీస్తు ఎలాగైతే పునరుత్థానం అయ్యాడో అలాగే మనము కూడా పునరుత్థానం అవుతామని మనము నమ్మాలి. ఈ యొక్క లేఖన భాగంలో నుండి దేవుడు మనకు నేర్పుతున్న పాఠము ఏంటి అని ఆలోచన చేస్తే 19వ వచన ప్రకారంగా పునరుత్థానము మన జీవితాలను భిన్నమైన కోణంలో అంచనా వేయడానికి సహాయపడుతుంది. పునరుత్థానం లేకపోతే తమ విశ్వాసం కోసం శ్రమలను అనుభవిస్తూ లోక సంబంధమైన సుఖాలకు దూరంగా ఉండే క్రైస్తవులు అత్యంత దయనీయమైన వ్యక్తులుగా మిగిలిపోతారు. కానీ పునరుత్థానం మన జీవితాలను మరింత ఉన్నతమైనవిగా, అద్భుతమైనవిగా మారుస్తుంది. కనుక పునరుత్థానం ఉన్నది అని నిరీక్షణతో మనము
గర్వముగా దృఢముగా నిలిచి విశ్వాసములో కొనసాగుతూ మనము ఇతరులకు ఈ యొక్క పునరుత్థానం గురించి ప్రకటిస్తూ మరి ఒక దినమున క్రీస్తు ఏ విధంగా లేపబడ్డాడో మనము కూడా లేపబడతామనే నిరీక్షణను, విశ్వాసాన్ని ఇతరులకు ప్రకటించుదాం. అలాగే మనలో, మన కుటుంబంలో ఉన్నవారు, అలాగే సంఘములో ఉన్న వారికి కూడా ఈ విశ్వాసము దృఢముగా ఉండునట్లు, అలాగే నమ్మకంగా ముందుకు సాగినట్లు చిన్న ప్రార్థనతో మనము ముగించుకుందాం. దయచేసి మనం తల్లు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, మీరు మా కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారని మేము నమ్ముతూ, అలాగే మేము కూడా ఒక దినం తిరిగి లేస్తామన్నటువంటి విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ మేము ముందుకు సాగుటకును, అలాగే ఇంకా అనేకులకును ప్రకటించుటకును సహాయం చేయండి. ఈ పునరుత్థానము ఉన్నదనేటువంటి విశ్వాసమును ప్రభా మేము దృఢముగా కలిగి ఉండుటకు సహాయం చేయమని కోరుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి బైబిల్ ధ్యానములో మీరు పాలు పొందినందుకు మీకు అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రతి దినము ఈ యొక్క విజన్ క్యూటీ ఫెలోషిప్ అనుదిన బైబిల్ కార్యక్రమంలో వీక్షించండి, దీవించబడండి. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.